భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. అవును, శారద బుజ్జి ఏడుకోబోయింది కదా, మంచిగా టిప్పు టాపుగా రెడీ అయ్యి అని చూస్తున్నారు కదా. అంతగానం సోచయించకుండ్రి, నేనే మీకు ముచ్చట చెప్తా కానీ. ఇగో నేను కిషన్ బాగులున్న మూసి నది పక్క పొంటే ఉన్న శ్రీ కాశీ బుగ్గ గుడికి వచ్చినుల్లా, శివాలయం కచ్చిన. శివుని ఆజ్ఞ లేదే శివైన గుట్టదంటారు కదా. అసంటి శివుని గురించి నేను మీకు చెప్పడానికి వచ్చిన. ఈ గుడి అయితే 1822వ సంవత్సరంలో శ్రీ రాఘవరామ్ అనే వ్యక్తి నిర్మించిండుల్లా ఈ గుడిని. పాని మరి నాతో పాటు నడుచుకుంటూ పోదాం, అన్ని ముచ్చట్లు వివరంగా చెప్తా నేను. రాండ్రిగా. ఆ శివుని ఆజ్ఞ మన మీద కర్ణ చూపించిండు. ఆజ్ఞ ఇట్లా వచ్చింది మనకి. నేను ఈ గుడి గురించి చెప్పనీకి మీ ముందుకు వచ్చిన. నేను కూడా ఇలా దర్శనం చేసుకుంటున్నా. నాతో పాటు మీ అందరికీ మంచిగా దగ్గరుండి శివుని చూపిస్తా, దర్శనం చేపిస్తా. ఎన్నో శివాలయాలు ఉన్నాయి కదా, ఈ శివుని గుడికి ఎందుకు వచ్చింది శారద బుజ్జి అని మీరు బాగా ఆలోచిస్తున్నారు కదా. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది శివుని దగ్గర. అవన్నీ నేను ఇక్కడ చెప్తే ఎట్లుంటుంది? లోపలికి పోయి అన్ని చెప్తేనే కదా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రదక్షిణలు చేస్తా, దాని తర్వాత 5 చెట్లు ఒకటే మొదలు ఉన్నాయన్న కదా, వాటి గురించి వివరంగా చెప్తా. రాండిగా. ఇక్కడ ఒక ఇచ్చంత్రం ఉన్నది, ఒక్కటే మొదల్లో 5 చెట్లు ఉన్నాయని మీకు ఒకటి చెప్పినా కదా. అదేంటంటే ఇగో ఇదే పెద్ద చెట్టు, రాగి చెట్టు, యాప చెట్టు, మర్రి చెట్టు, అల్లనేరడి చెట్టు, ఇంకొకటి అశోక చెట్టు. ఇగో ఈ 5 చెట్లు ఒక్కటే మొదల్లో పెరిగినాయి. అసలు ఎంత పెద్ద ఆశ్చర్యంలా. ఒక్క చెట్టు పెరగనీకే చాలా ఇండ్లు పడుతుంది, మళ్ళీ గింత పెద్ద గానికి కూడా మస్తు ఇండ్లే పడుతుంది. అసొంటిది 5 చెట్లు ఒకటే మొదల్లో పెరిగినాయి అంటే ఇది చాలా చిత్రమే. నిజం, శివనాజ్ఞ ఉన్నది కాబట్టే కదా నువ్వులా గింత మంచిగా అన్ని చెట్లు 5 రకాల చెట్లు ఒకటే మొదళ్ళు ఉన్నాయి. ఒక ఎర్ర బట్టల కనువు పేగులు అంటాం కదా, ఎర్ర కనువు పేగులల్లా మంచిగా కొబ్బరికాయ బూరిదియంది తీసుకొచ్చి అందులో కట్టి చాలా మంది ఇక్కడ ముడుపులు కడతారు. పిల్లలు కానోళ్ళు కూడా ముడుపులు కడితే చాలా మందికి పిల్లలు కలిగిళ్ళంట. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి మొక్కుకునేడే కాదు, ఇక్కడ అభిషేకాలు కూడా అవుతాయి. ఇంకా మృత్యుంజయ హోమాలు కానీ, శివపార్వతుల కళ్యాణము, రుద్రాభిషేకము, ఇటువంటి అన్నీ చేస్తారు ఇక్కడ. ముందుగానే ఇక్కడ టికెట్ బుక్ చేసుకునేది ఉంటుందట, అవి బుక్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడికి వచ్చినాక కూడా టికెట్లు ఇస్తాను. అక్కడ ఒక అన్న కౌంటర్ కాడ కూర్చొని ఉన్నాడు. మనం ఏ పూజ చేసినా గణపయ్య పూజ చేయండి, ఏ పూజలు మొదలు పెట్టాం కదా. అది ఏ పూజ అయినా, ఇంటి వాస్తు అయినా లేకపోతే పెళ్ళిళ్ళైనా, ఇక ఏ మంచిగా శుభకార్యాలైనా కానీ మన చిన్న బొజ్జ గణపయ్య పూజ చేసిన తర్వాతనే అన్నీ మొదలు పెడతాం కదా. ఇక్కడనేమో మనకు దుర్గామాత అమ్మ ఉన్నారు, ఇక్కడనేమో బొజ్జ గణపయ్య ఉన్నారు. ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే మీకు ఇంకో ముచ్చట చెప్పాలనా, ఎక్కడన్నా గంగమ్మ తల్లి విగ్రహం చూసిండ్రా? గంగమ్మ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేసిండ్రు. అమ్మని చూపిస్తా, మంచిగా మొక్కుకునేరు. పాండ్రిగా నాతోని. మొత్తానికైతే మనం గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చినాం. నేనైతే చాలా గుళ్ళల్లో చాలా విగ్రహాలు చూసినా కానీ శివుని కొప్పులుండే గంగమ్మ తల్లి ఇగో ఇక్కడ మనకు కొలువై ఉన్నారు. అమ్మవారి రూపం అయితే మనకు చాలా చక్కగా కానొస్తున్నది. అమ్మవారి కళ్ళని చూస్తేనైతే అమ్మ మనల్ని నిండుగా మంచిగా కళ్ళ నిండా చూసుకుంటా, మనం ఏం కోరికలు కోరినా కానీ మంచిగా చెవులారింటున్నారు, దీవెనార్తులు ఇస్తున్నారు అన్నట్టయితే నాకైతే మంచిగా అనిపిస్తున్నది. నాకు గానొస్తున్నది, అంత ఖుషిగా ఉన్నా నేను. అంటే నేనైతే ఏడ చూడలేదు గంగమ్మ తల్లి విగ్రహాలు ఉన్నాయి అనేసి. మీకు ఏమన్నా తెలిస్తే గిట్ట కామెంట్లలో పెట్టుండి, అక్కడికి కూడా అత్త ఆడ కూడా వివరంగా ఆ గుడి చరిత్ర ఏంది కథ అనేది మీ అందరికి చెప్తా. ఇప్పుడైతే మంచిగా మొక్కుకోండి. ఇగో మన శివయ్య ఉన్నారు, మంచిగా శివయ్య ఎడమ బందుకే గంగమ్మ తల్లిని పెట్టిండు. శివయ్య దగ్గర ఒక చాలా ప్రత్యేకత ఉన్నదన్న కదా. ఇప్పుడు మనం కిందికి పోయి
చెప్పుకుందాం ఫ్యామిలీగా. మీరైతే మొక్కుకోండి మంచిగా, గంగమ్మ తల్లిని దగ్గరుండి చూపిస్తున్నా కదా. ఇగో ఈ మెట్లు కనబడుతున్నాయి కదా, ముసలోళ్ళ అత్త గిట్ట జారుతుంది, చేస్తుంది, సాత కాదా ఏ ఇట్లా పట్టుకొని దిగచ్చు. ఈ మెట్ల మార్గం నుండి శివయ్య దగ్గరికి పోదాము. ఇక్కడ గంట ఉన్నది, మంచిగా 3 సార్లు గంట కొట్టిన మెట్ల నుంచి మెల్లగా నడుచుకుంటూ పోవాలి. పాలరాతి గచ్చు కదా, జరంత జారుతుంది, మెల్లగా రాండి. ఇక లోపలికి పోదాం మనం. ఇగో కాళ్ళు గిట్ట కడుక్కునుడు మర్చిపోయిన చేసిన కానీ ఇక్కడ నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి, మంచిగా కాళ్ళు కడుక్కోవచ్చు. మంచిగా మొక్కుకొని శివయ్య దగ్గరికి పోదాం. మొత్తానికైతే మన శివయ్య రప్పించుకున్నాడు, మంచిగా నంది కూడా ఉన్నాడు, నందిని కూడా మొక్కుకుందాం. కాశీ విశ్వనాథాయ నమో నమః. పంతులు నమస్తే. నమస్తే. ఏం పేరయ్యా? సాయి కుమార్. ఎన్నేళ్ళ సంది ఇక్కడ స్వామివారికి సేవలు అందిస్తున్నారు, ఏం కథ? నేనైతే వచ్చి 1 సంవత్సరం దగ్గర అవుతుంది. ఈ మధ్య ఇదివరకు మా అన్నయ్య గారు ఉండేవారు. స్వామివారి గురించి మాకైతే బాగానే ఒక 7-8 ఏళ్ళ నుంచి తెలుసు. మరి మీకెట్లా అనిపిస్తున్నది? ఇట్లా దానంతటా అదే నీళ్ళు వస్తున్నాయి, శివయ్యకు నిత్యం అభిషేకం అయితేనే ఉంటున్నది కదా, మీకు ఎట్లా అనిపిస్తున్నది? మరి చాలా విశేషమైన ఆలయం. ఆలయం ఏంటంటే మనకు తెలిసినంత వరకు 300 సంవత్సరాల పురాతనమైంది ఈ ఆలయం. మనకు తెలిసి మనకు తెలియకన్నా ముందు ఎన్ని సంవత్సరాల పురాతనమైందో ఎవరికి తెలియదు, ఆ అంచనా కూడా తెలియదు. అలాగే స్వామి మీద వచ్చేటువంటి నీళ్లు వాటంతటికి అవే వస్తాయి. ఎలా వస్తాయన్నది కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. స్వామి అటు పక్కన ఒక ఊట బావి ఉంటుంది, ఆ ఊట బావిలోకి నీళ్ళు వస్తాయి. ఆ బావిలో నుంచి ఇలా దారగా వచ్చి నదిలో కలిసిపోతాయి. ఎన్ని నీళ్ళు వస్తాయి అన్ని నీళ్లు పైకి వస్తే వెళ్ళిపోతూనే ఉంటాయి. అంటే భూమిలో నుంచి స్వయంగా స్వామివారి కోసమే గంగమ్మ వస్తూ ఉంటుంది. కాసామి ఇప్పుడు మరి శివలింగం ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అని తెలిసి శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందా? ఇంతకు ముందే ఉంది స్వయంభూ శివలింగం. ఒక 300-400 సంవత్సరాల క్రితం ఢిల్లీలో రాఘవరాంజీ అనేటువంటి రాజుగారు ఉండేవారు. ఆ యొక్క రాజుగారికి స్వామివారి స్వప్నంలో కనిపించి ఈ భాగ్యనగరంలో నేను పలానా ప్రదేశంలో ఉన్నాను, నాకు ఆలయం నిర్మించని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయము మీకు మెయిన్ రోడ్ అవతల మురళీ మనోహర దేవాలయం ఉంటుంది. ఈ ఆలయం ఈ 2 దేవాలయాలు ఒకటే. మీరు అక్కడ మనం కాశీబుగ్గ బోర్డులో చూసినా కూడా మురళీ మనోహర కాశీబుగ్గ దేవాలయం అని ఉంటుంది. ఈ 2 దేవాలయాలు ఒకటే అనమాట. 2 ఆలయాలు ఒకటే సందర్భంలో స్థాపన చేయబడ్డాయి. స్వామి స్వయంభూ శివలింగం, అక్కడ కూడా శ్రీకృష్ణుల వారు ఉంటారు. 400 సంవత్సరాల ఏకశిలా శ్రీకృష్ణుని విగ్రహం. మీరు కుదిరితే ఆలయం కూడా చూడండి. ఆ యొక్క ఆలయం కూడా చాలా విశేషం. ఆ పక్కనే కాలభైరవ ఆలయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ 3 కలిసి వస్తాయి అన్నమాట. శ్రీకృష్ణ ఆలయం పక్కనే కాలభైరవుడు ఆలయం. ఇలా ఇవన్నీ కూడా మనకు తెలిసినంత వరకు 300 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం. స్వామి నేను అత్తా ఉంటే చాలా మంది నాకు ముచ్చట చెప్పిండ్రు, ఇక్కడ నీళ్లు తాగినా కానీ ఇంట్లో చల్లుకున్నా నెత్తి మీద చల్లుకున్నా పాపాలన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాయి అంటున్నారు. మరి నీళ్లు మీరు ఉత్తగా పుక్కట్లనే ఇస్తున్నారా, పైసలు గిట్టేమన్నా ఇట్లా మంచి పెడుతున్నారు? పైసలకి ఏం మంచి పెట్టాము, ఫ్రీగానే ఇస్తాము. ఎన్ని నీళ్ళు వెళ్ళిపోతే అన్ని నీళ్లు ఇప్పుడు కూడా బాటిల్స్ లో పట్టుకొని తీసుకెళ్తారు. ప్రధానంగా బాటిల్ తెచ్చుకోవాలి. ప్రధానంగా క్యాన్సర్, ఈ ఆలయంలో వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, తగ్గని వాళ్ళు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఎండింగ్ స్టేజ్లో ఉండి ఇంకా హాస్పిటల్లో నుంచి బయటికి తీసుకుపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు యూట్యూబ్లో ఏదో సెర్చ్ చేసుకొని ఇంకేదైనా మార్గం ఉందా అని చెప్పి ఆ మార్గంలో ఇక్కడికి వచ్చి నీళ్లు తాగి రిపోర్ట్లు చేంజ్ అయిపోయాయి. ఎట్లా చేంజ్ అయింది కూడా డాక్టర్లు కూడా
తెలియక ఆ హాస్పిటల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారనమాట. అమ్మో, క్యాన్సర్కి సంబంధించి ప్రత్యేకమైన అనుగ్రహం స్వామివారి కల్పిస్తారనమాట. సంతానం అని, వివాహం అని, ఉద్యోగం అని రకరకాల ఎవరు కోరుకున్న ఫలితాలు వాళ్ళు. ప్రధానంగా నీళ్ళ పైన ఉన్నటువంటి స్వామి మీద నమ్మకంతో రావాలి, నీళ్ళ గురించి రావద్దు. పురాతన శివుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో వచ్చి ఆ నీళ్ళని తీర్థంలాగా తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అట్లాగే పైన మనకు 2 గోపురాలు ఉంటాయి. అవును, 2 ఉన్నాయి. శివుడు, విష్ణువు. శివకేశవుల భేదం అంటారు. విష్ణువులు, శైవులు అప్పట్లో కొట్టుకునేవాళ్ళు. అప్పుడు అది లేదు. అప్పట్లోనే అవన్నీ రాకూడదని చెప్పి ఆ విష్ణువు గోపురం, ఈ నీళ్ళు వచ్చేటువంటి బాయి, ఇది శివుడు గోపురం. అంటే సాక్షాత్ విష్ణుమూర్తి శివుడికి అభిషేకం చేస్తారు. ఆళ్ళు మంచిగా ఊడే ఉంటారు, మీరు కూడా ఊడుండ్రి, ఎప్పుడు కొట్లాటలు పెట్టుకోవద్దని మనకి ఈ రూపకంగా విష్ణువుడు ఈ రూపంగా మనం తెలియజేస్తున్నారు. అలాగే స్వామివారికి సర్పాలు వచ్చి అభిషేకం చేస్తే ప్రత్యేకంగా పాములు మీరు ఎన్నడన్నా చూసినాం. ఎందుకంటే గంత లోతు నుండి ఎక్కడి నుండి నీళ్ళు వస్తున్నాయి కూడా తెలియదు. అండ్ ఇప్పుడు పాము తల్లి ఉన్నదా లేదో కూడా మనకు తెలియదు. లోపలే ఉంటాయి ఇక్కడ. కానీ ఎవరు చాలా పురాతనమైన 50-70 ఏళ్ల పాములు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద పురాతనమైన నాగబంధ ప్రతిష్ఠిత ఉంటది ఇక్కడ. స్వామికి రక్షగా అప్పుడే పెట్టారు. నేను కూడా ఒక చెంబర్ నీళ్ళు పోతా స్వామికి. శ్రీమాతృపరమేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ అనుకుంటూ పోయండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోరముక్షీయమామృతాదు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః సర్వభూతతమనాయ నమో మనోన్మనాయ నమః. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరకరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. కాశీ విశ్వనాథ భగవాన్ కీ జై. నీళ్ళైతే ఎక్కడి నుండి వస్తున్నాయో అసలు ఎవ్వరికి అంతు చిక్కని విషయం అని చెప్పుకోవాలి. ఇందాక మనకు పంతులు కూడా చెప్పిళ్ళు కదా, ఇగో ఇక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ నుండి వచ్చే నీళ్ళేమో ఉప్పులుగా ఉంటాయట. అంటే మనకు ఈ గుండం నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా నువ్వులా, ఇగో అక్కడ నుండే ఇగో ఇట్లా ఈ నీళ్ళ దారి నుండి వస్తున్నాయి. మరి ఏడికెళ్ళి వస్తున్నాయో ఏమో, మరి పెద్ద రంధ్రమే ఉన్నది లోపలికి చూస్తేనైతే. ఇగో ఈ నీళ్ళేమో ఉప్పులు ఉంటాయి, అక్కడ అభిషేకం అయ్యి నీళ్ళ దారి ఎట్లయితే కిందికి వెళ్ళిపోతున్నాయో అవి తీయ ఉంటాయి అట. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము. అదే నువ్వులా ఒకసారి మరి ఋషి అన్న చూస్తేనే కదా తెలిసేది. మహిమున్నదల్లో అన్న గిన్నెనిగా నీళ్ళు పట్టి ఎజరా మస్తు మంది భక్తులు వస్తున్నారు. నేనైతే ఈ ఇచ్చంత్రం ఏడ చూడలేదు తెలుసా. అంటే ఇంత మహిమ ఉన్నదని మనము బయటికి చూడనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చి ఋషి అంటే చూసిన తర్వాతనే ఎవరికైనా తెలుస్తుంది నిజంగా శివుడు ఉన్నాడు, మహిమ ఉన్నది అనేసి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా ఇక్కడికి వచ్చి దర్శనం చేయించుకునుడు, ఇక్కడ నుంచి శివయ్యను దగ్గర నుంచి యూసుడు. అంటే నేనైతే ఏడ చూడలేదు. ఇట్లా నిత్యం అభిషేకం నీళ్ళ దారి అత్తనే ఉంటుంది. ఈ నీళ్ళన్నీ అభిషేకమైన ఏడుకోతాయి అంటే పక్కకే మూసినది ఉన్నదిలా ఆడిపోయి కలుతాయట ఈ నీళ్ళన్నీ. నమస్తే. ఏం పేరు? నా పేరు అర్జున్. ఏడికెళ్ళి వచ్చినావు? నేను ఉండేది ఇక్కడే, కానీ ఎన్నో రోజుల నుండి రావాలనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఈ రోజు ఇక కుదిరింది. ఆజ్ఞిచ్చిండు. ఈ రోజు అనుగ్రహం దొరికింది, దర్శనం మంచిగా అయింది.
కాదు ఎవరు చెప్పిండ్రు మరి కిషన్ బాగులున్న శివయ్య గుడికి పోతే మంచిదని ఎవరు చెప్పిండ్రు? మాకు చాలా రోజుల నుంచి తెలుసు కానీ ఇక్కడే అని తెలియదు. నేను ఇటు నుండి ఎన్నో సార్లు పోతుంటా వస్తుంటాను కానీ టెంపుల్ ఐడియా లేదు నాకు. ఈ రోజు మొత్తానికి తెలుసుకొని దర్శనం చేసుకోవడానికి వచ్చి. మరి ఎట్లా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నావా? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ చిన్నమ్మ మాట్లాడుతాను. చిన్నమ్మ నమస్తే, ఏం పేరు? సంధ్య నా పేరు. కాదు చూస్తే బాగా అవస్తున్నట్టున్నది, డల్లుగున్నారు. కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే, పర్వాలేదు, ఇప్పుడు మంచి అయిపోయింది. కాదు ఎట్లా అనిపిస్తుంది? దర్శనం అయిందా? మంచి అనిపించింది, మనసు నిండుగా అనిపించింది, చాలా మంచి అనిపించింది. కిషన్ బాగులున్న శివాలయంకి ఎందుకు వచ్చినావు? ఇప్పుడు 8 నెలలు అవుతుంది మేము రావటి. ఈడికా? ప్రతి అమాసకు వస్తాము. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఏం కోరుకున్నావు మొదటి పారు వచ్చినప్పుడు? ఏం కోరుకోలే, ఒకటి అనుకున్నాం మా అబ్బాయికి జాబ్ కావాలని. మరి నెరవేరిందా లేదా? ఇంకా వెయిటింగ్ ఉంది. అత్తది మంచిగా మొక్కుకున్నావు కదా, అత్తది మహిమగల్ల సామాయ. మళ్ళా కాదు ఈ శివుని దగ్గర నీళ్ళ తార ఎప్పుడు అత్తనే ఉంటది, నిత్యం అభిషేకం అయితేనే ఉంటది కదా. నువ్వు ఇక్కడ శివునికి ఇట్లా జరిగినట్టు వేరే కాడ ఏమన్నా చూసినావా అక్క? ఇక్కడే చూసినాము, ఎక్కడ చూడలే, ఇక్కడే చూసి అందుకే ఇక్కడికే వస్తున్నాం మేము. మరి ఈ నీళ్ళ గురించి కూడా ఏమో చెప్పిండ్లు, తాగితే మంచిదని. ఏందట అది? అది అన్ని ఇట్లా వ్యాధులు ఏమన్నా ఉన్నా పోతాయని అంటుర్రు. మరి నమ్మకమేనా? నమ్మకమే కదా, స్వయంగా వస్తున్నాయి కదా, ఎక్కడ లేదు. అదే ఈ గుడికి ఏంటంటే భక్తి ఎక్కువ, పురాణ టెంపుల్ కదా, పాత టెంపుల్ కదా, అందుకనే ఈ భక్తి మీదనే వచ్చినామండి మేము అక్కడి నుంచి స్పెషల్గా. ఎవరు చెప్పిండ్రు ఇక్కడికి వస్తే మంచిగా మొక్కులు నెరవేరుతాయి అని? ఎవరు చెప్పిండ్రు నీకు? మా ఇంటి పక్కోళ్ళు చెప్పిండండి. మేము వెళ్ళినాము ఇక్కడికి, మీకు ప్రాబ్లం ఉన్నా కూడా ఏమున్నా కూడా పోతుంది, ఇదేం దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఈరోజు మేము వచ్చినామండి. అంటే ఇదే మొదటి పారా? ఫస్ట్ టైం ఇదే. ఈ టెంపుల్ ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చినావు కదా? చాలా బాగుందండి, టెంపుల్ చూడవలసిందే, చాలా బాగుంది. కాకపోతే వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా తెలియదండి. అదే అంత చిక్కని విషయం కదా. అది ఒక్కటి మాత్రం చెప్పని విషయం అది, కానీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంది మాత్రం తెలియదండి. ఎవరు చెప్పిండ్రు నీకు ఇక్కడికి వస్తే మంచిదని? రీల్స్ ఇవాళ రేపు అంతా సోషల్ మీడియానే అయింది కదా అక్క, కదా? అంతే, రీల్స్ చూసే వస్తున్నాం. కాదు మరి నీళ్ళు తాగితే మంచిది అన్నారు, బాటిల్ నింపిల్లా? ఓ నా ఇగో చూడుండ్రి, పెద్ద బాటిల్ నింపింది కదా అక్క. అక్క సరిపోతాయా? ఊరంతా పంచి పెడతావా? కాదు నీకు ఒక్కదానికైనా, మీ ఆఫీస్కి పోయినాక కూడా అందరికి ఇస్తావా? ఆఫీస్ వరకు వెళ్ళాయి, స్టార్టింగ్ లో అయితే వెళ్ళాయి ఆఫీస్ కూడా, ఇప్పుడైతే ఇంట్లోనే. ఈ గుడి కట్టి ఎన్నేళ్ళు అవుతున్నది, ఏం కథ నీకు తెలిసింది చెప్పరా అది మాకు? ఇక్కడ నాకు తెలిసిన కాడికైతే 250 సంవత్సరాలకు ఎక్కువనే ఉంది. ఇంకా నేను వచ్చినప్పటి నుంచి అయితే 20 సంవత్సరాల నుంచి అయితే జనాలు వస్తూనే ఉంటారు, బాగా వస్తారు. దేవుని దగ్గర వాటర్ పోతాయి కదా, ఆ వాటరు తీసుకుపోయిన వాళ్ళకు ఏదన్నా హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటే ఇన్ని వాటర్ తీసుకొని తాగిన వాళ్ళకి మంచిగా అవుతుందంట. సోమవారము మంచి మంచి పెద్ద పెద్ద ఆరతిలు అవుతాయి. రోజు ప్రతి సోమవారమా? ప్రతి సోమవారం పెద్ద పెద్ద ఆరతిలు అవుతాయి. అన్నదానం ఉంటుంది, ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది, రోజు అలంకారం ఆరతి ఉంటుంది. నువ్వు మొదటి పార వచ్చినప్పుడు మరి ఏమన్నా మొక్కుకున్నావా లేదా శివయ్య దగ్గర? నేనేం మొక్కుకోలే, ఏం మొక్కులేను. ఇక మొక్కుకున్నట్లే నేను చేసేటందుకు మా శివయ్య అయితే ఇప్పుడైతే మమ్మల్ని మంచిగానే ఉంచిండు. మంచిగా ఉన్నది కానీ బుజ్జి, గీ గుడి ఏడున్నది, ఏం కథ, అడ్రస్ చెప్తలేవు అని బాగా సోచయిస్తున్నారు కదా. ఇగో అడ్రస్ ఏడంటే మేదిపట్నం నుండి శంషాబాద్ పోయే తోవల ఇది పెద్దది ఇది ఉంటుంది కదా నుల్లా, బ్రిడ్జి, మన ఫ్లైఓవర్ అంటారు కదా, గాన్ నుంచి కిందికి దిగాలి నుల్లా, పైనుంచి పోకుండ్రి, కింది బాధ నుండి రాండ్రి. కింది బాధ నుండి అత్తా ఉంటే సీదా సక్క ఒకటే తోవ పట్టుకొని రాండ్రి. కార్లు వచ్చేటోళ్ళు బండ్లల్లో వచ్చేటోళ్ళు అయితే
ఇక చక్కగా వచ్చింది అనుకోండి ఎడవ బందుకు ఆడ పిల్లర్ నెంబర్ ఉంటుంది 148 పిల్లర్ నెంబర్ నుంచి ఎడవ బందుకు పోవాలి. ఇక మళ్ళీ సీదా పోవాలి, సీదా పోయినాక మళ్ళీ ఎడవ బంద్ వస్తుంది, మళ్ళీ కుడి బంద్ వస్తుంది. కుడి బందు పక్కకే ఇగో మన కిషన్ బాగులున్న కాశీ బుగ్గ శివాలయం కూడా ఉంటుంది. ఆ శివయ్యని తలుసుకుంటే చాలు మన కడుపు నిండిపోతుంది. అలాంటి కడుపు నింపనీకి ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం చేస్తారట. అన్నదానం చేస్తారు కదా, ఆ అన్నం భోజనాలు ఎట్లా తయారు చేస్తారంటే ఆ నీళ్ళు కూడా ఆ బాయిల నుంచి తీసుకొచ్చి ఆ నీళ్ళతోనే ఇక్కడ భోజనాలు అనేటివి తయారు చేస్తారట. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఒకరోజు మంచిగా చూసుకొని మరి అందరు వచ్చి మంచిగా మొక్కులు తీర్చుకొని, బాగా దూరం ఉన్న వాళ్ళు కూడా రాన్లి, హైదరాబాద్ వాళ్ళు ఒక్కలే కాదు అందరు రాన్లి, మంచిగా మొక్కులు తీర్చుకొని. నాకైతే ఇవాళ ఆయన అనుగ్రహం ఉన్నది, ఆయన ఆజ్ఞ ఉన్నది, పిలుపు వచ్చింది, నేను వచ్చిన మంచిగా దర్శనం చేసుకున్నా, మస్తు ఖుషి ఉన్నా. ఎట్లా ఖుషితో వచ్చినా అట్లా ఖుషితోనే పోతున్నానులా. ఇగో నేను ఆఫీస్కి పోయే ముందుగల మీరు ఒక పని చేసి పెట్టండి, భక్తి భాస్కర ఎక్స్క్లూజివ్ ఛానల్ను గట్లనే పొలిటెంట్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గుల్లె గంట ఎట్లా కొడతామో గంట కూడా కొట్టుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గిసొంటి పాత గుళ్ళ ముచ్చట్లు, కొత్త గుళ్ళ ముచ్చట్లు, అన్ని ముచ్చట్లు మీకు అందరికి చెప్తా. గుడి లోపల ఏం జరుగుతుంది, గుడి చరిత్ర గురించి అన్ని వివరంగా చెప్తా. మీ ముందుకు మళ్ళొక పారత్తా ఉంటా మరి.